అండి ఈరోజు డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇంకా ఉదయాన్నే అయితే టిఫిన్లు అన్నీ అయిపోయాయి. మా పాప స్కూల్కి, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ ఇంకా ఫ్లేవర్ రైస్ చేసి ఇంకా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. గిన్నెలు అన్నీ అయిపోయాయి. కిచెన్లో అయితే ఏం పని లేదు. ఇప్పుడు ఫ్యాన్లు చూడండి, నేను ఫ్యాన్లు నెల కాదండి 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. ఎంత డస్ట్ వస్తుంది అంటే ఇంట్లో ఇది డస్ట్ ఏరియా, బాగా డస్ట్ వస్తుంది. ఎంత మనం కిటికీలు డోర్లు మూసినా సరే ఆ డస్ట్ వస్తూనే ఉంటుంది. ఫ్యాన్లు అయితే 15 డేస్కి ఒకసారి అయితే మనం క్లీన్ చేయాల్సిందే. ఇంకా డస్ట్ కూడా చాలా వస్తుంది. ఇంకా ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉంటుందండి ఒక 10 డేస్ ఇల్లు బంద్ చేసి ఉన్నా సరే ఎక్కడి నుండి డస్ట్ వస్తుందో కానీ చాలా వస్తుంది. నేను ఊరికి వెళ్ళే ముందు, ఊరికి వెళ్ళిన తర్వాత వీడియోలు కూడా పెట్టాను. మీకు కావాలంటే ఒకసారి చూడండి ఎంత డస్ట్ వస్తుంది అంటే. రోజు క్లీనింగ్ చేస్తూనే ఉంటాం, అయినా డస్ట్ డీప్ క్లీనింగ్ అనేసరికి డస్ట్ ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాదు. ఇప్పుడైతే చూడండి ఫ్యాన్ అయితే ఇంకా నార్మల్ క్లాత్తో అయితే అస్సలు పోదు. ఇలా సర్పు నీళ్ళతో అయితే బాగా రుద్దేశాను. ఫస్ట్ రుద్ది తర్వాత మళ్ళీ పొడి క్లాత్ తీసుకొని అయితే బాగా రుద్దేశాను. ఫస్ట్ ఫ్యాన్లు అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాతే ఇంకా బెడ్షీట్లు అన్నీ తీసేసాను. బెడ్షీట్లు అయితే అన్నీ నానబెట్టేశాను అన్నట్టు. ఆ తర్వాత రూమ్ కూడా కడిగేస్తున్నాను. రూమ్ కడగకపోతే మనం ఎంత తుడిచినా సరే డస్ట్ ఇంట్లోనే ఉంటుంది. ఇలా డీప్ క్లీనింగ్ చేసిన రోజైతే ఖచ్చితంగా నేనైతే మొత్తం కడిగేస్తాను అన్నట్టు. ఇంకా గోడలన్నీ కూడా బూజంతా దులిపేశాను. ఇంకా ఇల్లు కూడా కడగడం అయిపోయింది. ఇంకా అన్ని క్లిప్స్ అయితే పెట్టలేదు నేను. ఇంకా లోపలైతే మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా గేట్ ముందండి. గేట్ ముందే కాదు, పైనుండి కింది వరకు, పైన స్టెప్స్ ఉంటాయి, కింద స్టెప్స్ ఉంటాయి, అన్నీ కడిగేసాను అన్నట్టు. ఇంకా గేట్ అంతా కూడా కడిగేస్తాను. 15 డేస్కి ఒకసారి అయితే ఇలా నేను ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ పక్కన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎవరు అలా కడగరు. ఈ జార్ఖండ్లో ఏంటంటే కడగడాలు, ముగ్గులు వేయడాలు ఉండవు. అందుకే నాకైతే నచ్చదు. నేనైతే కడుగుతూనే ఉంటాను. ఇంకా నైట్కి అయితే ఇంకా నైట్ వంట పని అయితే తప్పదు కదండి. ఎంత మనం డీప్ క్లీనింగ్ చేసుకున్న రోజైనా ఏ రోజైనా వంటే ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి, అంటే నేను ఈ వీడియో తీస్తున్న రోజు సండే కాబట్టి బోటి సొరకాయ కర్రీ చేశాను. ఇంకా జొన్న రొట్టె, ఇంకా రైస్ అన్నీ చేశాను అన్నట్టు. ఇంకా నైట్ అయితే తినేసి ఇంకా త్వరగా రెస్ట్ తీసుకున్నాను అన్నట్టు. డే మొత్తం కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నైట్ అయితే తొందరగా రెస్ట్ తీసుకున్నాం. మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోస్ కూడా చూడండి.